'జైలర్ 2లో పోలీస్‌గా బాలయ్య. సో, వింటుంటే అవునా! నిజమా! అన్నట్టుంది గదా! సో, నిజంగానే బాలయ్య గారైతే కనబడబోతున్నారంట. ఆల్రెడీ 'జైలర్ పార్ట్ 1లో అయితే మాత్రం ఆయన్ని గూడా తీసుకుందాం అనుకున్నప్పటికీ గూడా కొన్ని అనివార్య కారణాల వల్ల అప్పుడు అవ్వలేదు అని జెప్పి అయితే టాక్ నడిచింది. సో, ఇప్పుడు 'జైలర్ 2లో అయితే బాలయ్య బాబు గారు ఒక జైలుకి సంబంధించిన జైలర్‌గా ఒక్క 10 నిమిషాలు కనబడబోతున్నారని చెప్పి అయితే మాత్రం న్యూస్ బయటకొస్తూ ఉందనమాట. సో, తెలిసిందే గదా! 10 నిమిషాలు కనబడినప్పటికీ గూడా నెల్సన్ దిలీప్ కుమార్ గారు ఏ రేంజ్‌లో ప్లాన్ జేస్తారు అని జెప్పి ఆల్రెడీ శివరాజ్ కుమార్ గారు గానీ, లేదు అంటే మన మోహన్ లాల్ గారికి గానీ ఇచ్చిన ఎలివేషన్ మామూలుగా ఉండదనమాట. ఫస్ట్‌లో వాళ్ళని చూపించడానికి నార్మల్‌గా చూపించినప్పటికీ లాస్ట్‌లో వాళ్ళిచ్చే ఎంట్రీతో మొత్తం థియేటర్స్ అన్నీ షేక్ అయినాయి అనమాట. సో, మరి తెలుగులో బాలయ్య బాబు గారిని అందులోనూ ఆంధ్ర జైలర్‌గా అయితే చూపించబోతున్నారు అని చెప్పి అయితే తెలుస్తూ ఉంది. మరి తెలిసిందే కదా బాలయ్య బాబు గారి స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. సో, మరి విలన్స్ని కొట్టేలాగా కానీ ఏదైనా సీన్ పెడితే మాత్రం అది థియేటర్లో నెక్స్ట్ రేంజ్కి అయితే వెళ్ళిపోద్దనమాట. అలాగే రజనీకాంత్ గారు, బాలకృష్ణ గారు బయట కూడా చాలా క్లోజ్గా ఉంటూ ఉంటారు, తెలిసిన విషయమే కదా. అంటే ఎన్టీఆర్ గారు వేడుకల్లో కానీ, అలాగే మొన్న ప్రమాణ స్వీకారం టైంలో కానీ చీఫ్ గెస్ట్గా అయితే రజనీకాంత్ గారు రావడం జరిగింది. వీళ్ళిద్దరు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది చూడటానికి. ముఖ్యంగా డైరెక్టర్ గారి ఎక్సలెంట్ థింకింగ్ అని చెప్పొచ్చు అనమాట ఇదైతే మాత్రం. అంటే ఒకవైపు కన్నడలోను, మలయాళంలోను, తమిళ్లోను, తెలుగులోను అన్ని వైపులా కూడా హిట్ అయ్యేలా చూసుకుంటూ ఉన్నారు. అలాగే మనకి పార్ట్ 1లో అయితే జాకీ షరీఫ్ గారు కూడా నటించారనమాట. సో, తెలిసిందే కదా ఆయన బాలీవుడ్లో నటిస్తూ ఉంటారు. సో, అన్ని వైపుల నుంచి కూడా ప్రేక్షకులు వచ్చేలా అయితే ప్లాన్ చేశారు. మరి జైలర్ 2కి ఎలా ప్లాన్ చేస్తున్నారు ఏంటి అనేది వెయిట్ చేసి చూడాల్సిందే. రజనీకాంత్ గారిని మాత్రం వింటేజ్ రజనీకాంత్ గారి టైప్లో అయితే చూపించారనమాట. అంతకుముందు ఉన్న స్వాగ్ కానీ, స్టైల్ కానీ అంతా మళ్ళీ మన నెల్సన్ గారు అయితే మొత్తానికి బయటికి తీయగలిగారు. నిజం చెప్పాలంటే సగం సినిమాలో రజనీ గారి స్టైల్ వాకే ఉంటుందన్నమాట. మరి దాంతోనే సినిమా ఆ రేంజ్కి హిట్ అయితే మరి ఇటు మోహన్ లాల్ గారు, శివరాజ్ కుమార్ గారు, బాలయ్య బాబు గారు, రజనీకాంత్ గారు మరి సర్ప్రైజింగ్గా ఇంకెవరైనా కనబడతారా అని అయితే మనం వెయిట్ చేసి చూడాల్సిందే. కాకపోతే ఈసారి మాత్రం గోవా ఇలాంటి ప్లేసెస్లో కూడా షూటింగ్ పెట్టారు. మరి ఏది ఏమైనప్పటికీ కూడా ఒక బిగ్ మూవీ రాబోతుంది. సో, ఫర్దర్గా ఇంకో వీడియోలో అయితే జైలర్ 2 గురించి అలాగే ఇంకొక మూవీ అయితే ఉందన్నమాట. సో, అవి చేయగలిగిన సత్తా మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి మాత్రమే ఉంది. సో, మరి అది ఏంటి అనేది ఆ వీడియోలో మాట్లాడుకుందాం. మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి. అలాగే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్లో వస్తూ ఉంటాయి. జస్ట్ ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి చాలు. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.